అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు కాకరకాయ పులుసు పెడుతున్నా అండి. కాకరకాయలు మొన్న ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చింటి. మా పిన్ని వాళ్ళ ఊర్లో తోట ఉందని చెప్పేసి తోటలో కోసుకొచ్చినామండి. బాగున్నాయి. కాకపోతే కొద్దిగా నాటువి కదా, మనకు మందులు లేకుండా ఎక్కువ మందులు కొట్టుకోకుండా ఉంటారు కాబట్టి కొద్దిగా చేదు ఉన్నాయని చెప్పింది. కొన్ని కాకరకాయలు, బీరకాయలు, బెండకాయలు అవి పంపించిందండి. గోంగూర అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ పోయి పాపం కోసుకొని వచ్చి తలా కొన్ని తీసుకోండి అని చెప్పి పంపించింది. అది కాకరకాయలు ఏంటంటే కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత గట్టిగా పిసికేసుకుంటే బాగా చేదు లేకుండా ఉంటుందని చెప్పేసి పెట్టాను. దానికి కావాల్సింది ఒక పెద్ద సైజు టమాటా, ఉల్లిపాయ, చింతపండు నానబెట్టుకున్నాండి. ఇప్పుడు మరిగే నీళ్ళల్లో ఉప్పు వేసుకొని మనం ముందుగా కాకరకాయలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా, మంచిగా పిసికి కడిగేసి వాటర్ అంతా వంపేసి ఉడకబెట్టుకుందాం. ఎందుకంటే నార్మల్గా కొన్ని చేదు ఉండవు ఎక్కువ, అంటే ఉంటాయి కాకరకాయ నాకు చేదు ఉంటుంది, కానీ ఇది చాలా చేదుగా ఉందండి. అందుకని చెప్పేసి కొంచెం ఈ విధంగా చేస్తే కొద్దిగా చేదు అనేది తగ్గిపోతుంది కదా అని చెప్పేసి అలా చేసేసాను. ఇప్పుడు ఇట్లా చూడండి పొంగు వచ్చింది కదా కాకరకాయలు. ఇప్పుడు మనం వడగట్టేసుకుంటే చక్కగా అవి వడిచిపోయే లోపల మళ్ళీ మిగతా మనము కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, టమాటాలు వడగట్టేసుకుందాం. కానీ కాకరకాయ పులుసు ఈ రోజు కంటే రేపటికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు చేపల పులుసు ఎలా ఉంటుంది అంతే అన్నమాట. ఇది భలే బాగుంటుంది. చిక్కగా మనకు కొంచెం పులుసు ఎక్కువ పోసుకొని చింతపండు పులుసు అయినా మనం ఇప్పుడు టమాటా వేసినా కానీ చింతపండు పులుసు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ వేడి ఎక్కువ కాకరకాయ మంచిగా హెల్త్కి మంచిది. షుగర్ పేషెంట్లు తినొచ్చు, మిగతా వాళ్ళు తినకపోవడం వేసుకోవాలని కొంతమంది అంటారు. కానీ ఎవరైనా తినొచ్చండి, షుగర్ పేషెంట్లే కాదు మనమైనా తినొచ్చు. కానీ కంటిన్యూ రోజుకు 2-3 సార్లు, అంటే ఈరోజు వండుకొని రేపు వండుకొని అలా కాకుండా ఒక వారంలో 2 సార్లు వండుకుంటే బాగుంటుంది. ఒకసారి ఫ్రై, ఒకసారి పులుసు అలా చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది. టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి కదా, టమాటా ఉల్లిపాయలు మగ్గినాక ముందుగా మనం ఉడకబెట్టుకున్న కాకరకాయలు కలిసి మూత పెట్టేసి చక్కగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకుందాం. మనకు ఉడకబెట్టుకున్నాం కదా కాకరకాయలు చెదిగిపోతాయేమో కలుపుతుంటే ఏమవ్వదండి. చక్కగా ముక్కలన్నీ బాగుంటుంది. మనకు చేపల పులుసు ఎలా ముక్కలుగా అలా చాలా బాగుంటుంది. ఒత్తిడి కూడా తినవచ్చు. కాకరకాయ ఇష్టంగా తినే వాళ్ళకి దాని గురించి మనం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కాకరకాయలు మనం అంతా కారం, టమాటాలు అన్నీ మగ్గినాయి కదా మంచిగా, కాకరకాయ కూడా మగ్గింది కాబట్టి ఇప్పుడు కారం సరిపడంత కారం వేసుకొని పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు ఆల్రెడీ నానబెట్టాం కదా, పులుసు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకున్నాం. నేనైతే పులుసు ఎక్కువనే పోస్తున్నా అండి. నేను జొన్న రొట్టె చేశాను. రొట్టెలకు పులుసు ఎంత కావాలో అందులో ఈ రోజు కంటే రేపు చాలా బాగుంటుంది. మనకి ఇదంతా దగ్గర పడిలోకి కొద్దిగా గట్టి పడుతూనే ఉంటుంది. అందుకని కొంచెం పులుసు పెట్టేసుకొని సిమ్లో పెట్టేస్తాం. కొంచెం వాటర్ వేసిన కదా, కొంచెం పులుసు మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టేస్తాను. మూత పెట్టేస్తే చక్కగా పులుసు అంతా మంచిగా కాకరకాయ పులుసు పెట్టేసి చాలా బాగుంటుందండి. చూడండి ఈ విధంగా ఇట్లా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ఒక్కసారి చిన్న బెల్లం ముక్క వేసుకుందాము. పులుసు కూర ఏదైనా సరే కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. కాకరకాయలు కొంచెం ఎక్కువ వేస్తాం అంతే, మిగతా వాటికంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు పెట్టేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం వేస్తాం. కొంచెం ధనియాల పొడి వేసేసి చక్కగా కూర అంతా కలిపేసి మూత పెట్టేసి 1 నిమిషం ఉంచేద్దామండి. సిమ్లో పెట్టేసి 1 నిమిషం తర్వాత తీసుకుంటే కాబట్టి కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది అబ్బా. కానీ చాలా బాగుంటుంది. పులుపు అంటే చేదు అస్సలు ఉండదండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. సిరు చేదు కానీ పులుసు కూరలలో మనకి తింటుంటే అనిపించదు. రేపటికైతే అస్సలు అది కూడా ఉండదు. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా మనం ఇంగు వేసేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. చక్కటి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది అబ్బా. వేడి అన్నంతోనే కానీ ఏదైనా సరే, రొట్టె అయినా చపాతీ అయినా ఎందులోనైనా బాగుంటుందండి. అలా మేమైతే చాలా ఇష్టంగా తింటుంది. అందరికీ ఒకప్పుడు కాకరకాయ అంటే ఎందుకు అనిపించింది, కానీ ఇప్పుడు కాకరకాయ అంటే చాలా పిచ్చిగా తింటున్నాం. అందరూ తింటామండి. మా అబ్బాయి మాత్రం మారవలేకపోతున్నాంలేండి. వాడు ఫ్రై తింటాడు, పులుసుల కూర మాత్రం తినడు, ఫ్రై మాత్రం తింటాడు. సూపర్ టేస్ట్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక్కసారి ట్రై చేయండి కాకరకాయ.